హాయ్ యూఎస్ మెసెఫ్ డాక్టర్ మనీష్ పల్ల పీడియాట్రిక్ డెంటిస్ట్ గహన్ డెంటల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పళ్ళు తీయించుకున్న తర్వాత టూత్ ఎక్స్ట్రాక్షన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డిస్కస్ చేసుకుందాం. యూజువల్లీ పళ్ళు తీయించుకున్న తర్వాత మెయిన్ వితిన్ హాఫ్ అన్ అవర్ వరకు ఆ బ్లడ్ క్లాట్ ఏదైతే బ్లడ్ పన్ను తీసిన సైట్ అనేది ఉంటుందో అది మనం డిస్టర్బ్ చేయకూడదండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో బ్లడ్ క్లాట్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే వెంటనే దూది తీసేసి ఏదో తాగేయడం, కుక్కులు ఇచ్చడం ఇలా చేస్తుంటారు. దీనివల్ల ఏమైందంటే క్లాట్ అనేది ఏదైతే బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అయ్యిద్దో అది డిస్టర్బ్ అయిపోయి అక్కడ సాకెట్ డ్రై సాకెట్గా మారిపోయిద్ది. ఒక్కోసారి సివియర్ కేసెస్లో ఏంటంటే అది దాంట్లో ఫుడ్ లాడ్జ్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి సివియర్ బోన్ ఇన్ఫెక్షన్స్, ఆస్టియోమైలైటిస్ అలా జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు అది ఏదైతే దూది పెడతామో అది తీయకుండా అలానే ఉంచుకొని తర్వాత వన్స్ హాఫ్ అన్ అవర్ తీసిన తర్వాత కాటన్ తీసేసి ఏదైనా చల్లగా ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్ కానీ సజెస్ట్ చేస్తుంటాం, చల్లగా తాగాలి. వన్స్ అది తీసేసిన తర్వాత మెయింటైన్ ఎలా చేయాలి పన్ను తీసిన తర్వాత అనేది యూజువల్లీ ఫస్ట్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ అనేది మనం సజెస్ట్ చేస్తాము. వన్స్ మెడిసిన్స్తో పాటు మౌత్ వాష్ కానీ అనేది వాడడం బెటరు. లేదంటే అట్లీస్ట్ గోరువెచ్చని నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకొని హైజీన్ మెయింటైన్ చేయాలి. అక్కడ ఫుడ్ అనేది వెళ్ళకుండా చూసుకోవాలి. పన్ను తీసిన ప్లేస్లో బ్రషింగ్ అనేది యాజ్ యూజువల్ నార్మల్గా చేయొచ్చు. కొంతమందికి ఎక్కువ పళ్ళు తీస్తే స్టిచెస్ వేస్తూ ఉంటాము. స్టిచెస్ అనేది వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా అనేది మెయింటైన్ చేయాలి. ఫస్ట్ 2 to 3 days గట్టిగా కుక్కులు ఇచ్చడం, గట్టిగా బ్రష్ చేయడం అనేది అవాయిడ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం స్టిచెస్ వేసిన పేషెంట్స్లో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా బ్రషింగ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఫుడ్ తిన్న తర్వాత కొంచెం హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సజెస్టెడ్ మౌత్ వాష్ కానీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. 1 week తర్వాత వచ్చి స్టిచెస్ తీయించుకుంటే 100% హీలింగ్ అనేది ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి పిల్లలకు వచ్చేసరికి చాలామంది పన్ను తీయించుకున్న తర్వాత అక్కడ వేలు పెట్టుకోవడం అలాంటివి చేస్తుంటారు, టంగ్ అక్కడ పెట్టడం. సో పిల్లల్లో కిడ్స్లో వచ్చేసరికి అలాంటివి అవాయిడ్ చేయాలి. వేలు పెట్టుకోవడం నోట్లో అవి విత్ ఇన్ ఫస్ట్ 2 to 3 days ఆ సైట్ అనేది డిస్టర్బ్ చేసుకోకుండా చూసుకోవాలి. పన్ను తీయించుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే స్మోకింగ్ చేసే పేషెంట్స్, ఆల్కహాల్ యూజువల్లీ పన్ను తీయించుకున్న తర్వాత ఒక 3 to 4 days స్మోకింగ్, ఆల్కహాల్ అనే హ్యాబిట్స్ ఉంటే అవాయిడ్ చేయడం చాలా బెస్ట్. స్మోకింగ్ వల్ల ఏంటంటే అక్కడ సాకెట్ అనేది హీల్ అవ్వడం అనేది డిలే అవుతూ ఉంటుంది. దానివల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్న పేషెంట్స్ వన్స్ ఒకవేళ పన్ను తీయించుకుంటే మాత్రం 100% ఇవి అవాయిడ్ చేయడం బెటర్. మెయిన్ స్మోకింగ్ అనేది 100% అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. Thank you.